హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇది వినాయకుని నిమజ్జనం రోజు వీడియో అండి. వినాయకుని తీసే రోజు అయితే పిల్లలు కలిసి మొత్తం ఇల్లు తిరిగి చందాలు వసూలు చేసుకొని వినాయకుని తెచ్చారండి. ఆ వినాయకునికి తెచ్చుకొని వినాయకుని సామాను మొత్తం పిల్లలే పెద్ద దేవుని దగ్గర పెట్టి సామాను మొత్తం ఇప్పించి లడ్డు కూడా కొని పంచ అవన్నీ కొనేసి పెద్ద వినాయకుని దగ్గర పెడుతురండి. 3 ఇయర్స్ నుంచి ఈ ఇయర్ కూడా అలాగే చేశారు. ఈ ఇయర్ తోటి 3 ఇయర్స్ అవుతుందండి. అయితే ఆ వినాయకుని లడ్డి పాట వేయకుండా టోకెన్స్ వేశారండి. ఇష్టం ఉన్నోళ్ళు 101 రూపాయి పేరు రాసి 101 రూపాయితోటి ఒక బిందెలో టోకెన్స్ వేయించారు. ఆ టోకెన్స్ ఒక పాపతోటి ఇలా చీటీ తీయించారండి. ఒక పాపతోటి 1.5 ఇయర్ పాపతోటి ఒక చేతితోటి కుడి చేతితోటి చీటీ తీయమ్మంటే ఆ అమ్మాయి ఆ బిందెలోంచి చీటీ తీస్తుంది. ఎవరి పేరు వస్తుందో చూడండి. చింతకాయల శివరాజ్ ఎవరు? పర్సన్ చింతకాయల శివరాజ్. ఈ దండ వచ్చేసి 100 రూపీస్ది నోట్ల దండ అండి. ఈ నోట్ల దండ ఎవరు వేశారో నాకు కూడా అంత కరెక్ట్గా తెలియదండి. 5000 రూపీస్ అంట. ఈ నోట్ల దండ కూడా వేలంపాట వేశారండి. పంచ, లడ్డు, నోట్ల దండ, అలాగే దేవుడి దగ్గర పెట్టిన పండ్లు అవన్నీ వేలంపాట వేశారు. లడ్డు 40,000 చేంజ్ పోయిందండి. పంచ, లడ్డు రెండు కలిపి ఒకరే తీసుకున్నారు. పంచ వచ్చేసి 8,000 పోయింది. లడ్డు వచ్చేసి 42,000. రెండు కలిసి 50,000 చేంజ్ పడ్డాయండి. ఒకరే తీసుకుర్రు. అంగో ఇప్పుడు ఆ బొట్టు పెట్టించుకొని రుమాలు కట్టిన అతనే లడ్డు పంచ రెండు ఒకడే పాడుకుండు. అలాగే నోట్ల దండ ఒకరు, పండ్లు వచ్చేసి ఒకరు అలా వేలం పాటలు గెలుచుకున్నారండి. ప్రతి ఒక్కరికి మంచి షాల్వా కప్పి బొట్టు పెట్టి మంచి చేతుల్లో పెట్టారండి. ఈ పంతులు మా కాలనీలో వినాయకుడిని నిలబెట్టిన కాంచెల్లి ఈ పంతులే వస్తాడండి. నన్ను ఫిక్స్ చేసుకురు మా కాలనీ వాళ్ళు. పూజ మాత్రం చాలా బాగా జరిపిస్తాడు. ఓన్లీ వినాయకుని పూజ వరకే ఈ పంతులు గారండి. ఊర్లో పెళ్ళిళ్ళు తద్దినాలు వాటికి మాత్రం వేరే పంతులండి. ఈ పంతులు చాలా బాగా జరిపిస్తాడండి. ఈసారి మేమైతే పూజ చేయించుకోలేదు. ఈసారి టైం అస్సలు బాగాలేదండి. ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. మనీ లేక ఆర్థిక ఇబ్బందితోటి బాగా సతమతం అయిపోతున్నానండి. అందుకే ఈసారి డబ్బులు లేవు. లాస్ట్ ఇయర్ బాగా పూజ చేశానండి. వినాయకుని పూజ నోట్ల దండ కూడా పెట్టాను. 10 రూపీస్ నోట్ల దండ, 1000 రూపీస్ నోట్లు నోట్ల దండ కూడా వేశానండి. వినాయకుని దగ్గర చాలా బాగా జరుపుకున్నాము వినాయకుని పండగ. ఈసారి అయితే పూజ లేదు, ఏది లేదండి. కనీసం కొబ్బరికాయ కొడదామన్నా కొట్టలేకపోయాను. వినాయకుని నిలబెట్టిన ఒక 4-5 డేస్కే మా తమ్మును పాము గరవడం, వాన్ టెన్షన్ తోటి ఉండడము, నా పత్తి చేనులో గడ్డి ముదిరిపోవడం, గడ్డి వీకియడము ఇదే అయిపోయిందండి. అసలు ఈసారి కుదురు అనేది లేదు, మనశ్శాంతి లేదండి. నా పరిస్థితి కొబ్బరికాయ కొట్టలేదు. వినాయకుడిని అయితే చిన్న దేవుణ్ణి మా ఇంట్లో నుంచే తీసుకెళ్ళారు పిల్లలు, కానీ ఇంట్లో ఒక్క కొబ్బరికాయ కొట్టి తీసుకొని పోయారు. కానీ మేమైతే ఒక్క కొబ్బరికాయ కూడా పెద్ద దేవుని దగ్గర కొట్టలేదు, చిన్న దేవుని దగ్గర కొట్టలేదండి. ఆ వినాయకుడు ఈసారి మమ్మల్ని మనశ్శాంతిగా ఉంచలేదండి. వినాయకుడు పోయేటప్పుడు జనాలు బాగా ఎంజాయ్ చేశారండి. మేము కూడా ఆడవాళ్ళం చాలా ఎంజాయ్ చేసామండి. ఎంజాయ్ అంటే ఏమీ లేదు, వినాయకుని దగ్గర బతుకమ్మ డ్యాన్సు అట్లాంటివి చేసామండి. నవరాత్రులు కాదు, 11 రోజులు ఉన్నాడండి వినాయకుడు మా కాలనీలో. 11 రోజులు బాగా జరిపారు. మొదటి 2 రోజులు వర్షం కారణంగా ఎవరు అంతగా పాల్గొనలేదు లేడీస్ డ్యాన్స్ వేయడానికి. తర్వాత 9 డేస్ మాత్రం మంచిగా జరుపుకున్నామండి. అవి ఒక్కొక్కటిగా షార్ట్గా మీ ముందుకు తీసుకొచ్చాను. అవి కొన్ని షార్ట్స్ పాపులర్ అయ్యారు, కొన్ని షార్ట్స్ మిగిలిపోయాయండి. అన్నీ అప్లోడ్ చేసి కాపీరైట్ వస్తుందని అన్నీ అప్లోడ్ చేయలేదండి. ఒక 4-5 షార్ట్స్ మాత్రమే మీ ముందుకు తీసుకురాగలిగాను. చాలా బాగా జరుపుకున్నారండి వినాయకుని దగ్గర. ఎప్పుడైనా ఇలాగ జరుపుకుంటారు. ఈసారి వినాయకుడిని వచ్చేసి మా ఊరి చెరువులోనే చిన్న చిన్న గుంతలు ఉండడంతో ఆ చిన్న చిన్న గుంతలలోనే నిమజ్జనం చేశారండి. ఎప్పుడైనా వినాయకుడిని సాగరైన, భద్రాచలమైన, శ్రీశైలమైన నిలబెట్టిన దగ్గర నుంచి బయటి పెద్ద పెద్ద ప్రదేశాలలోనే వేసి వచ్చిరండి వినాయకుడిని. కానీ ఈసారి కుదరక మా ఊరి చెరువులోనే వినాయకుడిని నిమజ్జనం చేసి మరుసటి రోజు పిల్లలు అంతా జెంట్స్ మాత్రం
మాత్రమే పిల్లలు పెద్దలు అందరు కలిసి టూర్ వెళ్ళారండి. ఆ వీడియో కూడా మేము ముందుకు తీసుకొస్తాను. ఆ వీడియో కూడా చాలా బాగుందండి. కానీ ప్లేస్ నాకు సరిగ్గా తెలియక అది ఎడిటింగ్ చేయలేక తీసుకురాలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా కాలనీలో పిల్లలు పెద్దలు అందరూ కలిసి పంతులు గారిని కూడా సన్మానం చేశారండి. తనకు ఒక శాల్వా కప్పి ప్రతి ఒక్కరు పంతులు గారి దీవెనలు తీసుకున్నారు. అయితే దీవెనలు తీసుకున్నాక వినాయకుని మీద ఉన్నాయన్నీ ఎవరి వాళ్ళకి ఇచ్చేసి వినాయకుడు పోయే ముందు డీజే బాక్స్ కూడా పెట్టారండి. కానీ డీజే బాక్స్ పెట్టగానే ఒక 2-3 సాంగ్స్కి డ్యాన్స్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చి డీజే బాక్స్ని గుంజుకుపోయారండి. ఇక 10 మంది 20 మంది పోయి ఆ డీజే బాక్స్ని కూడా విడిపించుకొని తీసుకొచ్చారు. ఇంకో మా వినాయకుని చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాడో, అన్ని కలర్లతోటి చాలా బాగున్నాడండి మా వినాయకుడు. అయితే వినాయకుని ముందు కూర్చున్న అతనే వినాయకుడిని ఇప్పించాడండి. అందుకే ఆడ కూర్చొని ఎవరు కొన్నది వాళ్ళ పంతులు గారి చేత ఇప్పించాడండి. వాళ్ళే సొంతంగా వినాయకుడిని ఇప్పించారు. కలర్ఫుల్గా చాలా రంగులు వేసి వీడియో చేశారండి. చాలా బాగుంది కదా, అన్ని నీలి రంగు, రెడ్ కలర్, బ్లూ కలర్, అన్ని కలర్స్ చాలా బాగుంది కదా. ఇంకా మేము ఇలా 2-3 సాంగ్స్కి ఇలా డ్యాన్స్ వేయగానే పోలీసు వాళ్ళు వచ్చిరండి. ఎప్పుడు రాలేదు అట్లా, అసలు 9 అవుతుందండి అంతేను. 10 తర్వాత చేయొద్దని ఉంది కానీ 9కే వచ్చేసారండి. 9కే వచ్చి ఒక పావు గంట సేపు ఆపారండి. తర్వాత ఇక మేము డ్యాన్స్ వేయడం మానేసాము. ఇక తర్వాత జెంట్స్ మాత్రమే ఊరేగింపుగా డ్యాన్స్ వేసి తీసుకొని వెళ్ళారండి ఇక మా వినాయకుడిని. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా వీడియో మాత్రం మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టండి. మీది ఏ ఊరో మాత్రం తెలియజేయండి ప్లీజ్. నాకు ఏ ఊరు వరకు నా వీడియో పోతుందో నాకు తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంది, కానీ ఎవరు అలా కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ మీది ఏ ఊరో కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. బాయ్.